అమెరికా పొమ్మంది, ట్రంప్ కుదరదు పొమ్మన్నాడు, ఎలన్ మాస్క్ ఎక్కిరిస్తున్నాడు, ఉక్రెయిన్ అధ్యక్షుడు ఒంటరోడయ్యాడు, సొంత జనం పట్టించుకోవట్లా, సొంత సైన్యం మాట వింటల్లా, దేశం విడిచిపోదామంటే ఎక్కడికి పోవాలో తెలియదు, అలాగని అక్కడే ఉన్నామంటే ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు. ప్రస్తుతం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పరిస్థితి ఇది. అందుకే కొత్త కొత్త పదాలు వాడుతున్నాడు. అమెరికాకి వ్యతిరేకంగానంట యూరప్ సైన్యం అని ఒకటి ఏర్పడి వాళ్ళందరూ కలిసి రష్యా మీద యుద్ధం చేయాలంట. వాళ్ళకేం పని? ఈడు పిచ్చోడు తిక్కలోడు, కమిడియన్ కాస్త ఏకంగా అధ్యక్షుడు అయ్యాడు. ఈ అధ్యక్షుడు కాస్త వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బైడెన్కి బానిస అయ్యాడు. ఆ బైడెన్ కారణంగా వాళ్ళందరూ ఖర్చు పెట్టుకున్నారు, అనవసరంగా డబ్బులు తగలేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ రష్యా బాగానే ఉంటుంది, అమెరికా బాగానే ఉంటుంది, మధ్యలో నాశనమైంది ఉక్రెయిన్, తగలేసుకున్న డబ్బులతో సంక్షోభంలో పడింది యూరప్. ఇప్పుడు వీడి కోసం మళ్ళీ వాళ్ళు వచ్చి యుద్ధం ఎందుకు చేయాలి? వాళ్ళకి యూరప్ సమాజానికి రష్యాతో ఏంటి ప్రాబ్లం? చక్కగా ఆయిల్ తక్కువకి ఇస్తున్నందుక, ఖనిజాలు తక్కువకి ఇస్తున్నందుక, గోధుమలు తక్కువకి ఇస్తున్నందుక వాళ్ళు ఎందుకు గొడవ పెట్టుకుంటారు? ఆ మాత్రం బుర్రలేనోడు దేశాధ్యక్షుడు అవడమే ఉక్రెయిన్కి శాపం.